ఈ రోజున గుడివాడలో 32వ వార్డులో బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. గుడివాడ నియోజక ప్రజలు ఓటే గుర్తు చేస్తున్నా. గుడివాడలో 20 సంవత్సరాల నుంచి ఒకే ఒక వ్యక్తికి మీరు ఓటేస్తున్నారు. వాళ్ళు ఈ గుడివాడలో ఉన్న పాపాలన్నిటికీ ఆడే కారణం. అందువల్ల దయచేసి ఆ దుర్మార్గుడిని సాగనంపండి, మార్పు కోరుకోండి. ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నాం. గుడివాడలో పేకాట, గంజాయి, ఇసుక మాఫియా, మద్యం మాఫియా అని చేసి వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. దయచేసి గుడివాడ అభివృద్ధి దృష్టిలో పెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ దుర్మార్గుడు కేవలం ఆ స్వార్థం కోసం గుడివాడ ప్రజలను తాకట్టు పెట్టి ఇవాళ కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఇవాళ ఆడి పని అయిపోయింది, ఆడు ఓడిపోతున్నాడు. బయటి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ గెలవడు. అనేక రకాలుగా ఈ 4 సార్ల నుంచి కూడా మభ్యపెట్టి ప్రజల్ని మాయమాటలు చెప్పి లోపరుచుకుని ఆ స్వార్థం కోసం అధికారం వచ్చింది. ఎవరికన్నా ఒక చిన్న పని ఏ కుటుంబానికైనా న్యాయం చేశాడు గుడివాడలో. ఏ ఒక్క రూపాయి అన్నా ఖర్చు పెట్టాడు 36 వార్డుల్లో. గతంలో ఏ విధంగా పనిచేసా ఒకసారి ఆలోచన చేయండి. 14-19 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, తాగునీరు కానీ, కల్వర్ట్స్ కానీ, కళ్యాణ మండపాలకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. ఇవాళ వాటన్నిటి కూడా బొందన పెట్టి ఈ దుర్మార్గుడు కేవలం సంపాదనలో ఉన్నాడు. ఎన్ని కూడా ఆలోచన చేయాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది. మనం సరైన నిర్ణయం తీసుకుంటేనే గుడివాడ ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. రాముడికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఖచ్చితంగా రేపు పార్లమెంట్గా గ్లాస్ గుర్తుకి, అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి 2 ఓటేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. గతంలో చాలాసార్లు చూసాం ఈ దుర్మార్గుడు రైతులను ఏ విధంగా అన్యాయం చేశాడు. అలాగే యువతకి వాళ్ళు ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డులో తిరిగినా, ప్రతి ప్రాంతంలో 10ల కొద్ది 20ల కొద్ది యువత చదువుకుని, ఇంజనీరింగ్ చదువుకుని, పాలిటెక్నిక్ చేసి పని లేక కూలి పనికి వెళ్తే బాధేస్తుంది. ఇవాళ అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వబోతున్నాం. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 3000 ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు అధికారం వస్తే పరిశ్రమలు వస్తాయి. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ప్రజలను ఆదుకుంటామని చెప్పి అందరికీ కూడా చేసి పెడతామని చెప్పి మాటిస్తున్నా. అదే కానీ గతంలో కూడా ఒక బిడ్డ ఉంటే అమ్మఒడి ఇచ్చేవాడు. కానీ వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. 18 to 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. ఈ విధంగా పెద్ద ఎత్తున పడాల 3 సిలిండర్ ఉచితంగా 3 సంవత్సరాలు 3 సిలిండర్ కానీ, బస్సు ప్రయాణాలు ఉచితం కానీ, పెద్ద ఎత్తున మహిళలకి సమాజంలో గౌరవం ఉండే విధంగా, వాళ్ళకి ఆ గౌరవం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ప్రజలు ఆలోచన చేయండి. మంచి భవిష్యత్తు ఉంటుంది మన రాష్ట్రానికి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. వాళ్ళు మీ జీవితాలు బాగుపడాలన్నా, మెరుగైన జీవితాలు కావాలన్నా చంద్రబాబు వాళ్ళని సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి గుడివాడ నియోజకవర్గంలో వెనుగల రాముడికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలి. అట్లాగే పార్లమెంట్ సభ్యునిగా గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.